ఎయిత్ పే కమిషన్ మీద అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఎయిత్ పే కమిషన్ మీద అప్డేట్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు, మొత్తానికి 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగులు, పెన్షనర్లు చాలా ఆశలు ఉన్నాయని చెప్తున్నారు. వచ్చే బడ్జెట్లో ప్రకటన వెలువడి 2026 నుంచి అమల్లోకి వస్తే భారీగా జీతాలు పెరగనున్నాయని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. 8వ వేతన సంఘం ఏర్పాటుతో 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని, ముఖ్యంగా 11-1, 11-18 వరకు ఉన్న ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగవచ్చని చెప్తున్నారు. అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.62% ఉందండి. దీనిని 3% నుంచి 3.68% వరకు పెంచాలనే డిమాండ్. అంటే జీతభత్యాలు 15 నుంచి 20% పెరగవచ్చని చెప్తున్నారు. 8వ వేతన సంఘం అమలైతే పెన్షనర్లకు కూడా భారీగా లబ్ధి పొందవచ్చునన్నారు. ప్రస్తుతం కనీసం పెన్షన్ 9,000 వస్తుంది. కొత్త వేతన సంఘం అమలులోకి వస్తే 17,280 రూపాయల వరకు పెరగనుందని చెప్తున్నారు. గరిష్ట పెన్షన్ 1,25,000 నుంచి 2,40,000 వరకు పెరుగుతుందని చెప్తున్నారండి. 8వ వేతన సంఘం అమలైతే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18,000 రూపాయల నుంచి 34,540 రూపాయలకు పెరగనుంది. ఇక పై స్థాయిలో ఉన్న వారి గరిష్ట వేతనం 92% పెరిగితే 4,80,000కు చేరుతుందని చెప్తున్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో 8వ వేతన సంఘం ఈ ప్రకటన వెలువడొచ్చని చెప్తున్నారు. అమలు చేసేందుకు 1.5 నుంచి 2 ఏళ్లు పట్టనుంది. అంటే 2026 నుంచి అమలులోకి రావచ్చని అంచనా. కొత్త వేతన సంఘం ఏర్పాటుతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్నారట. కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ వేతన సంఘమే ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను సమీక్షించి వస్తుందండి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ పే కమిషన్ సంఘం 2014 ఏర్పాటు కాగా 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే 8వ వేతన సంఘం 2025 బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించనున్నారని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరిపోయే వార్త. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో భారీగా కనీస వేతనంతో పాటు డిఏ, ఇతర ప్రయోజనాలు కూడా పెరగనున్నాయని చెప్తున్నారండి. మొత్తం మీద 8వ వేతన సంఘం అమలైతే ఉద్యోగస్తులకి, పెన్షనర్దారులకి భారీగా ఉపయోగం ఉంటుందని చెప్తున్నారండి. మరి ఈ విషయమై ఉద్యోగులు, పెన్షన్దారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.